ఒక 2 years బ్యాక్ May 20th నేను ఒక స్పీచ్ ఇచ్చాను. ఆ స్పీచ్ నా జీవితాన్నే మార్చేసింది. అంటే అప్పుడు వరకు నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎంతో నాకు తెలియదు, కానీ ఆ స్పీచ్ తర్వాత నాలో ఉన్న కాన్ఫిడెన్స్ చాలా మారిపోయింది. అంటే ఆ రోజు ప్రతి ఇన్సిడెంట్ నాకు ఇంకా చాలా క్లియర్గా గుర్తుంది. నేను స్కూల్ లోపల ఉన్నప్పుడు నా మైండ్ లోపల చాలా థాట్స్ రన్ అవుతున్నాయి, కానీ నేను స్కూల్ నుంచి ఎలా బయటికి వచ్చానో లేదో నాకు 5,000 మంది కనిపిస్తున్నారు. పేరెంట్స్, టీచర్స్, గ్రాండ్ పేరెంట్స్, ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్, ఎటు చూసినా జనం. నెమ్మదిగా టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే ఆ రోజు లాంగ్ గౌన్ కాబట్టి ఎవరికి తెలియలేదు, కానీ కాల్లో షివరింగ్ స్టార్ట్ అయింది. అంటే ఒక పక్కేమో 15 degrees Celsius, ఒక పక్కేమో 40 సార్లు ప్రాక్టీస్ చేసిన స్పీచ్, చాలా ఇష్టపడి రాసుకున్న స్పీచ్, చాలా టెన్షన్స్. అంటే నడుస్తున్నాను కానీ స్కూల్ బయటకు వచ్చి అలా నడుస్తూ కూర్చున్నాను, కానీ టెన్షన్ మాత్రం తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ముందు రోజు ఒక 2 days బ్యాక్ ఒక స్పీచ్ ఇచ్చాను. ఆ స్పీచ్ రోజు సూపర్ హిట్ అయినా కానీ దీని మీద భయం వేస్తుంది. ఎందుకంటే ది స్పీచ్ వాజ్ సూపర్ డ్యామ్ స్పెషల్ స్పీచ్. 700 మంది స్టూడెంట్స్లో 4 మాత్రమే స్పీచ్ ఇస్తుంది. అందులో ఫస్ట్ స్టూడెంట్ స్పీకర్ నేనే. ఆ రోజు ఉన్న టెన్షన్ నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడూ లేదు. యాజ్ యూజువల్ గ్రాడ్యుయేషన్ ఇంట్రడక్షన్ అయింది. దాని తర్వాత స్టేజ్ మీద ఎవరు ఉన్నారు ఇంట్రడ్యూస్ చేశారు, ఒక టీచర్ వెల్కమ్ స్పీచ్ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ ఏమో నేషనల్ యాంథమ్, దాని తర్వాత నాదే స్పీచ్. దాని తర్వాత స్పీచ్ వెంట్ వెల్ 2 minutes 45 seconds. ఏం మాట్లాడానో ఎలా మాట్లాడానో ఇప్పుడు కూడా చూడాలంటే నాకు చాలా భయం వేస్తుంది. కానీ దట్ డే చేంజ్డ్ మై లైఫ్. టు చూసిన జనం 5,600+ people ఇన్ మై ఫేవరెట్ ప్లేస్. అలా నా గ్రాడ్యుయేషన్ జరిగింది. Welcome back to another function. This is Krish Bhavna. If you are for the first time, I'm a computer science student at University of Illinois at Chicago and I'm minoring in entrepreneurship. మీరు కానీ ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కొంచెం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో ఒక చిన్న మోటివేషన్ వస్తుంది అనమాట ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్పీచెస్ చాలా మందికి నిజంగా స్టేజ్ మీదకి ఎక్కి స్పీచ్ ఇవ్వాలని ఉంటుంది, కొంతమందికి భయం వేస్తుంటుంది, కొంతమంది ఎప్పుడు రెడీగా ఉంటారు. బట్ నాకేంటంటే ఇట్ వాజ్ ఆల్ టుగెదర్ ప్రాసెస్ అనమాట. అంటే చిన్నప్పుడు నిజంగా చాలా భయపడేవాడిని స్టేజ్ మీదకి ఎక్కాలంటే. కానీ అలాంటిది ఒక రోజు వచ్చి నువ్వు డైరెక్ట్ అసెంబ్లీలో నువ్వే మాట్లాడాలని చెప్పి తోస్తారనమాట 5th classలో స్టేజ్ మీదకి. ఇంకా అక్కడ నుంచి రోజు స్టేజ్ ఎక్కి అలవాటు అయిపోయింది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ వాజ్ రొటీన్ ఫర్ మీ, రోజు స్టేజ్ ఎక్కడం, స్పీచ్ ఇవ్వడం, వచ్చేయడం. సో దాని తర్వాత అలాగా థింగ్స్ పాస్డ్ ఆన్. యూఎస్ వచ్చాను, ఇంగ్లీష్ క్లాసెస్లో స్పీచెస్ చాలా బాగా ఇచ్చేవాడిని. చాలా స్పెసిఫిక్గా ఒక స్పీచ్ క్లాస్ తీసుకున్నాను ఒక త్రూ అవుట్ ద సెమిస్టర్. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. కానీ ఆ స్పీచ్ క్లాస్ నా జీవితాన్ని మార్చేసింది. అంటే ఇప్పటివరకు నేను ఎన్ని స్పీచ్లు ఇచ్చినా కానీ ఆ స్పీచ్ క్లాస్లో నేను నేర్చుకున్నవి నాతో పాటు జీవితాంతం ట్రావెల్ అవుతాయి. ఎందుకంటే దట్ స్పీచ్ క్లాస్ ఈస్ దట్ సూపర్ స్పెషల్ టు మీ. సో ఈరోజు ఆ క్లాస్లో నేను నేర్చుకున్న కొన్ని టిప్స్ ఏంటో మీకు చెప్పబోతున్నాను. సో ఈరోజు ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, రైట్ యువర్ ఓన్ స్పీచెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కానీ రైటర్ అనుకోండి, మీ స్పీచ్కి లో పాయింట్స్ తెలుస్తాయి, హై పాయింట్స్ తెలుస్తాయి, ఎక్కడ ఏ పిచ్లో ప్రజెంటేషన్ ఇవ్వాలో తెలుస్తుంది. అంటే మొత్తం స్పీచ్ రాయొద్దు, అట్లీస్ట్ రైట్ ద స్కెలిటన్ డౌన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూపర్ స్పెషల్ స్పీచ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ కమెమరేటివ్ కాకపోతే నేను ఓన్లీ స్కెలిటనే రాసుకుంటాను, ఎప్పుడు కూడా స్కెలిటనే రాసుకుంటాను అనమాట. సో యూ నో యువర్ లో పాయింట్స్, యూ నో యువర్ హై పాయింట్స్. సో దాని మీద ఫోకస్ చేసి స్పీచ్ రాసుకో. టిప్ నెంబర్ 2, హ్యాండ్ గెస్చర్స్. సో యూజువల్లీ ఏంటంటే చాలామంది అడుగుతారు నువ్వు చాలా ఎక్కువ హ్యాండ్ గెస్చర్స్ ఇస్తావేమో, లేకపోతే డోంట్ యూ థింక్ ఇట్స్ లిటిల్ టూ మచ్ అని చెప్పి. బట్ ఐ రియలీ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. నాకు ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీకు క్లియర్గా కన్వే అవ్వడానికి నా చేయి కూడా ఒక రకమైన యాక్షన్ ప్లే చేస్తుంది అనమాట. సో దాంతో ఏంటవుతుందంటే ఐ కెన్ రియల్లీ బ్రింగ్ యువర్ గైస్ ఫోకస్ ఆన్ టు మీ. సో ఒక 5-6 స్పీచెస్ నేను ఇచ్చి ఉంటాను అనమాట క్లాస్లో. ఆ స్పీచ్లో నేను ఇచ్చిన ప్రతి స్పీచ్ కూడా ఐ యూస్ టు మేక్ షూర్ మై హ్యాండ్ గెస్చర్స్ వర్ రియలీ ఆన్ స్పాట్. అంటే ఎలా అంటే దీనికి మించి వెళ్ళకూడదు. ఐ నీడ్ టు మేక్ ష్యూర్ మై హ్యాండ్స్ వర్ కన్వేయింగ్ ది యాక్షన్. ఒకవేళ యాక్షన్ కానీ లేకపోతే ఐ డోంట్ వాంట్ మై హ్యాండ్స్ టు మూవ్. ఇప్పుడు చూడండి ర్యాండమ్గా ఇలా హ్యాండ్ మూవ్ చేయండి నేను. ఐ వాంట్ స్పెసిఫిక్లీ దెమ్ టు వర్క్ అకార్డింగ్ టు ద థీమ్ అనమాట. సో థీమ్కి మ్యాచ్ అయ్యేటట్టు మీ హ్యాండ్ జెస్చర్స్ని మూవ్ చేసుకోండి సో దట్ యువర్ స్పీచెస్ గెట్ మోర్ రికగ్నైజ్డ్. టిప్ 3, ఐ కాంటాక్ట్. అరే క్లాస్లో 40 మంది ఉండి 40 మందికి స్పీచ్ ఇవ్వాలంటే జస్ట్ డోంట్ లుక్ ఎట్ 1 person. పాపం అటు చూసిన వారికి కష్టంగానే ఉంటుంది, ఇటు మాట్లాడుతున్న వాళ్ళకి కష్టంగానే ఉంటుంది, పాపం టీచర్కి మార్కులు వేయడానికి కూడా కష్టంగానే ఉంటుంది. సో దాంతో ఏంటంటే ఎప్పుడు కూడా ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు మేక్ షూర్ యూర్ లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ యువర్ ఆడియన్స్. అంటే మరీ అందరిని ఇలా చూడమని కాదు, మేక్ షూర్ యూ సెలెక్ట్ 5 people. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ని ఒక 5 parts కింద డివైడ్ చేసుకోండి.
సో ఆ 5 పార్ట్స్ని కూడా చూస్తుండండి. అంటే ఎవరికి ఎలాంటి ఐ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఆన్ రైట్ సైడ్ ఉన్నారనుకోండి, వాళ్ళ వైపు చూసి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ లెఫ్ట్ ఉన్నారనుకోండి. సో మీరు చెప్పాలనుకుంటున్నది మేక్ షూర్ ఎవ్రీబడి గెట్స్ దట్ ఐ కాంటాక్ట్. దాంతో ఏంటంటే ఈవెన్ దో యూఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ వన్ పర్సన్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అనమాట దట్ యూఆర్ లుకింగ్ ఎట్ దేర్ సైడ్ అని. ఫర్ ష్యూర్ హ్యావ్ ఎ గుడ్ ఐ కాంటాక్ట్ అనమాట. దాన్ని బట్టి ఏంటంటే చాలా అంటే చాలా క్లియర్గా ఆడియన్స్ అందరికీ మీరు కన్వే చేస్తున్నట్టు అనిపిస్తుంది. టిప్ 4, టాకింగ్ స్పీడ్. అంటే యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, కానీ యూఎస్ వచ్చిన కొత్తల్లో నేను స్పీచ్ ఇవ్వాలంటే బ్లా 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 అని చెప్పి మాట్లాడుతూనే ఉండేవాడిని అనమాట. సో మేక్ ష్యూర్ యు నో యువర్ పాజెస్. ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు యువర్ పాజ్ ఆల్సో హ్యాస్ ఎన్ అటెన్షన్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆడియో లాంచ్లో హీరోలు మాట్లాడినప్పుడు ఒక సెంటెన్స్ మాట్లాడిన తర్వాత అక్కడ పాజ్ ఇస్తారు సో దట్ ఫ్యాన్స్ క్యాన్ షౌట్. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యు నో యువర్ సైలెంట్ స్పాట్స్. కొంచెం స్లో అయినా కొంచెం స్పీడ్ అయినా బోర్ కొట్టేస్తుంది. సో మేక్ ష్యూర్ యూఆర్ రియలీ గుడ్ ఎట్ బాడీ లాంగ్వేజ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యువర్ బాడీ ఆల్సో టెల్స్ సంథింగ్ డ్యూరింగ్ ద స్పీచ్. అంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి మీ బాడీ ఆల్సో నీడ్స్ టు సపోర్ట్ అనమాట. నాట్ జస్ట్ హ్యాండ్ జెస్చర్స్. ఐ యు గోనా మూవ్ ఎ లాట్. ఎక్కువ నడుస్తారా, తక్కువ నడుస్తారా? టెడ్ టాక్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దే వాక్ అట్ ఎ సర్టెన్ స్పీడ్. దానికన్నా ఎక్కువ నడరు, దానికన్నా తక్కువ నడరు. ఆ స్పీడ్లో నడుస్తుంటారు అనమాట. వై ఆర్ దే మూవింగ్? అసలు ఎందుకు మూవ్ అవుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 మంది ఉన్న క్లాస్ కాకుండా 400 మంది ఉన్న ఆడిటోరియం ఇమాజిన్ చేసుకోండి. 400 మంది ఉన్న ఆడిటోరియంకి వాట్ ఆర్ యూ ట్రైన్ టు కన్వే? ఒకే స్పాట్లో నిల్చొని మాట్లాడతారా, లేకపోతే త్రూ అవుట్ మూవ్ అవుతూ మాట్లాడతారా? అంతే కదా. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ద ప్లేస్, యువర్ స్పీచ్ స్టైల్ నీడ్స్ టు చేంజ్. సో అదనమాట ఈరోజు సంగతి. అంటే చాలా చిన్న వీడియో, బట్ ఐ రియలీ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ అలానే కొంచెం గంట కూడా కొట్టండి. బయటికి వెళ్ళినప్పుడు దయచేసి మాస్క్ వేసుకోండి, కుదిరితే వ్యాక్సినేషన్ వేయించుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ క్రిష్ భావన. పీస్.